హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నామంటే పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. మీరు చూస్తున్నారు గత 2 రోజుల నుంచి కుండపోత వర్షం అయితే హైదరాబాద్లో భారీగా కురుస్తుంది. రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. చాలా హెవీగా వర్షం అనేది అయితే కురుస్తుంది ఇక్కడ. ఇదే సమయంలో నిన్న ఉదయం 6 గంటలకి కరెక్ట్గా ఈ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్లో అయితే 6వ అంతస్తులో అయితే పిడుగుపడడం జరిగింది. చాలా ఘోరంగా అయితే పెద్ద పెద్ద శబ్దాలతో పిడుగైతే పడ్డది. అంటే మన అందరికీ తెలుసు పొలాలలో కానీ లేదంటే ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో చెట్ల మీద పొలాలలో పిడుగైతే పడుతుంటుంది. కానీ అపార్ట్మెంట్లో పడ్డం అనేది అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా అయితే అపార్ట్మెంట్స్లలో వాటిలలో పిడుగుపడడం అయితే చాలా తక్కువ, రేర్ అంటే రేర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ పైన కానీ లేదంటే అక్కడ కానీ ఇనుము కానీ రావి కానీ ఉంటే పిడుగు పడదు అంటారు కదా. సో అలా సేఫ్ సైడ్కి అలా ఏ అపార్ట్మెంట్స్లోనైనా ఎక్కడైనా పెట్టుకుంటారనమాట. కానీ ఈ అపార్ట్మెంట్లో మరి తెలీదు 6వ అంతస్తులో అయితే పిడుగైతే పడ్డది. అక్కడి నుంచి టోటల్ డ్యామేజ్ అనమాట మొత్తం. అంటే లక్కీగా ఏంటంటే అదృష్టము 6వ అంతస్తు వచ్చేసి పెంట్ హౌస్ అనమాట. అక్కడ జనాలు అయితే ఎవరు లేరు. 6వ అంతస్తు నుంచి ఫస్ట్ ఫ్లోర్కి డ్యామేజ్ అయిపోయి పైనుంచి మొత్తం ఆ గోడలు ఆ ఇటుకలు మొత్తం కూలిపోయి 6వ అంతస్తులో అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో పడ్డ తర్వాతకి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనం కింద ఏదైతే చూసుకుంటున్నామో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో గేట్ అనేది మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట టోటల్గా. సో మొత్తం ఓవరాల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ మనం గోడ చూసుకున్నట్లయితే ఇదిగో ఈ గోడ కూడా మొత్తం ఇంకా అలాగే ఉండిపోయింది. ఇదిగో ఈ గోడ కూడా మొత్తం ఘోరంగా కూలిపోయింది. ఇంకా నయ్యం ఏంటంటే ఉదయం 6 గంటలకు కాబట్టి ఎవరు లేరు, అంత తొందరగా ఎవరు లేవరు కాబట్టి లేదు. ఆ సమయంలో ఎవరైనా మనుషులు అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్నా కానీ ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు బయటకు వస్తున్నా కానీ చాలా ప్రమాదం అయితే జరిగేది. ఎందుకంటే మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మొత్తం ఓవరాల్గా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఖాళీ స్థలం అయితే ఎక్కడ లేదు. ఈ అపార్ట్మెంట్ నుంచి మిగతా అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మొత్తం జనాలు ఎక్కువగా తిరిగే ఏరియా ఇది. మొత్తం అపార్ట్మెంట్స్ మొత్తం జనాలుండే ఏరియా ఇది. ఈ ఏరియాలో ఈ పిడుగుపడడం వల్ల అదృష్టం ఏంటంటే పొద్దుగాల 6 గంటలకు పడ్డది. అదే సమయంలో ఎవరు ఇంకా లేవలేదు, ఎవరు ఇంకా బయటికి రాలేదు. అది అదృష్టం అనుకోవాలి. లేదంటే చెట్టు కూడా కూలిపోయి ఇంత ఘోరంగా చెట్టు కూడా కూలిపోయి మొత్తం చూశారు కదండి, చాలా పెద్ద చెట్టు ఇది. మనము ఏదో కొమ్మలు చిన్న చిన్న చెట్టు అయితే కూడా కాదు, చాలా బలంగా ఉంది, చాలా పెద్ద చెట్టు ఇది కూడా కూలిపోయింది. అంటే ఎంత ఘోరంగా జరిగిందంటే 6వ అంతస్తుల పడ్డ పిడుగు ఫస్ట్ ఫ్లోర్కి డ్యామేజ్ అయిపోయి ఆ తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్ డ్యామేజ్ అయిపోయి ఇక్కడ ఉన్న చెట్టు కూడా కూలిపోవడం జరిగింది. ఓవరాల్ డ్యామేజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే గోడ ఎంత పెద్ద గోడ మొత్తం కూలిపోయింది మీరు చూస్తున్నారు. ఇక్కడ దానిపైన చెట్టు మరి వేసారు కాబట్టి సరిగా కనబడట్లేదు. అక్కడ గోడ ఇటుకలు మొత్తం కూలిపోయాయి. నిజంగా ఆ సమయంలో ఎవరైనా జనాలు ఇక్కడ ఈ చోటు నుంచి 6 గంటల సమయంలో ఒకవేళ వెళ్ళుంటే ఖచ్చితంగా మనమైతే ఈరోజు ఒక చెడు వార్త అయితే వినేవాళ్ళము, ప్రమాదం అయితే జరిగేది. కానీ మన అదృష్టం ఏంటంటే ఎవరు అయితే ఆ సమయంలో బయటికి రాలేదు. అదొక్కటి మన అదృష్టము. అలాగే 6వ అంతస్తులు పెంట్ హౌస్ అవ్వడంతో 6 అంతస్తులో కూడా ఎవరు లేకపోవడంతో అది కూడా ఒక సేఫ్ సైడ్ అయింది. కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇటుకలు గేట్ ఇదే కాదండి, కారు కూడా చాలా ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది. మనకు ఎవరైనా తెలుసు చాలా ఇష్టంగా అన్ని కొనుక్కుంటుంటాం, కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల ఇంకా మనం ఏం చేయలేము. సో ఆ కారు కూడా ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళ కారు కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం ఆ ముందడ ఉన్న మిర్రర్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు కదా, ఆ కార్కి ఉన్న మిర్రర్ మొత్తము పోయింది. ఓవరాల్గా టోటల్ డ్యామేజ్ అయిపోయింది. ఆ కారు వచ్చేసి పార్కింగ్ ఏరియాలోనే ఉంది. అంటే ఒక శబ్దంకి ఒక సౌండ్కి అది మొత్తం ఇంత అంటే ఓన్లీ ఒక సౌండ్కి ఆ పిడుగుపడడంతో ఇంత డ్యామేజ్ అయితే ఇక్కడ జరిగింది. సో మనము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే కార్ అయితే చాలా డ్యామేజ్ అయింది అని చెప్పేసి అన్నాం కదా, అది ఇక్కడే కార్ అయితే ఉండడం జరిగింది. అంటే చాలా కార్లు ఉన్నాయి, ఒక కార్ అయితే ఓన్లీ 1 కార్ అయితే డ్యామేజ్ అయింది చాలా భారీగా. ఆ డ్యామేజ్ అయిన కార్ని అయితే వాళ్ళు ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ఓనర్ అయితే వచ్చిన తర్వాతకి ఆ కార్ కానీ లేదంటే ఇక్కడ మొత్తం ఏదైతే ఇటుకలు గోడలు అంటే చాలా వరకు క్లీన్ చేశారు. సో చాలా ఘోరంగా ఉండే క్లీన్ చేశారు. ఓనర్ వచ్చేసి మొత్తం అపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేసి ఇక్కడ ఉన్న కార్ని కూడా తీసుకెళ్ళి చూయించుకోవడం కానీ, ఇక్కడ అసలు చెట్టు మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో ఉందండి ఎగ్జాక్ట్లీ.
మనకు చెట్టు వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఈ ఈ ప్లేస్లో ఆ చెట్టు అయితే ఉంది, పెద్ద చెట్టు. ఈ ప్లేస్ నుంచి ఆ చెట్టు కూలిపోవడం జరిగింది, మొత్తం కింద పడిపోవడం. అది అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద గోడ నుంచి అది అటువైపుకి పడిపోయింది. నిజంగా ఒకవేళ జనాలు ఎవరైనా వచ్చుంటే అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది. ఈ గేట్ మీరు చూస్తున్నట్లయితే సగానికి సగం, అసలు ఇంకేం లేదు మనకి. ఇక్కడ నుంచి ఇంత హైలో ఉండే గేట్ మొత్తం మొత్తం కూలిపోయింది, మొత్తం ఆఫ్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్గా ఉంటాయండి చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది, గట్టిగా ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా అసలు ఇంత ఒక పిడుగుకి 6వ అంతస్తు నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చాలా వరకు ఐరన్ మీద అయితే పిడుగులు అనేది పడదు అని చెప్పేసి అంటారు. మనకి రావి మీద కానీ ఐరన్ ఎక్కడైతే ఉంటుందో ఐరన్ పైన అయితే పిడుగులు పడవు అంటారు. మరి ఈ ఐరన్ ఎలా మొత్తం కూలిపోయిందో మీరు చూస్తున్నారు. ఈ ఘటన అయితే చాలా జాగ్రత్తగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే చెప్పేది, ఇప్పుడు మీరు ఇదంతా చూస్తున్నారు, ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ వర్షాలకి బయట రోడ్స్ కూడా చాలా బ్లాక్ అయిపోయాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. మీరు చూస్తున్నారు ఐరన్ పైన పడదు అది ఇది అన్నప్పటికైనాను ఇదిగో ఎంత డ్యామేజ్, ఎంతలా టోటల్ ఓవరాల్ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ చెట్టు కూడా కూలిపోవడము, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ కారు కూడా ఓవరాల్గా మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది. చాలా వరకు క్లీన్ చేశారు. మొన్న నిన్ననే ఎస్టర్డేనే జరిగింది ఘటన. ఓనర్ అయితే వచ్చేసి మొత్తం చాలా వరకు క్లీన్ చేసేసారు. ఇక్కడైతే ఉన్నారు, ఒకసారి ఒక ఆంటీ అయితే ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం మనం మేడంతో. మేడం నమస్కారం మేడం. సో అదే అపార్ట్మెంట్లో అయితే పిడుగైతే పడడం జరిగింది, విజువల్స్ అయితే చూస్తున్నాము, చాలా ఘోరంగా పరిస్థితి అయితే ఉంది. సో ఎలా జరిగింది ఏంటమ్మా? 5:45కి మేము కిచెన్లో ఉన్నాము. కిచెన్లో ఉంటే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తే ఏంది సౌండ్ వచ్చేది అనేటప్పటికి మెరుపు అన్నమాట, బాగా క్రాస్గా వచ్చింది. క్రాస్గా వచ్చి అక్కడ మా కారు పెట్టున్నాం, ఆ కారు మీద పడింది. మేము బయటకు వచ్చి చూసాము. చూసేటప్పటికి దాని మీద బాగా ఇంత పెద్దది స్టోన్ పడింది. పడేటప్పటికి కిందకు వచ్చి చూసాము, అంతా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ రేకులు ఇరిగిపోయినాయి. ఇంకా పెద్ద ట్రాన్స్ఫారం పగిలినంటే అనిపించింది. బాగా ఒక 5-6 ట్రాన్స్ఫార్లు అంత సౌండ్ వచ్చింది. వెలుతురు కూడా బాగా వచ్చింది. అంత అదంతా ఇది తీసేసారు, శుభ్రం చేసేసారు అంతా. అంటే ఇప్పుడు 6వ అంతస్తులో అయితే పిడుగుపడ్డది అని చెప్పేసి చూస్తున్నాం కదా, అంటే అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసింది ఎంట్రీ? ఫస్ట్ ఫ్లోర్కి రాలేదు, ఈ క్రాస్గా వచ్చి ఇటు వచ్చిందన్నమాట. అటు వచ్చి అక్కడ రేకులు ఉంటే ఆ రేకుల మీద పడి కియా కారు ఆ కారు మీద పడిపోయినాయి. ఎంత బాగా డ్యామేజ్ అయిపోయింది కారు. ఇంకా నిన్న రిపేర్కి ఇచ్చాం, అంతా పడిందమ్మా ఇదంతా. చాలా అది మా పైన బండ్ల అసుకృతం పైన కానీ పడి ఉంటే నిద్రలోనే అందరూ పోయి ఉండేవాళ్ళు. అందులో 5:40 అంటే పాపం పిల్లలు అందరూ లేస్తారు కదా, వాచ్మెన్ కూడా ఇక్కడే కసు ఊడ్చుకుంటుంటాడు. ఇదా 6 ఫ్లోర్లు. సో 6th ఫ్లోర్లో అయితే మనకి జనాలు అయితే ఎవరు లేరు? ఎవరు లేరు. ఉంటే మాత్రం చాలా చాలా డ్యామేజ్ అయిపోయిందమ్మా, ఎవరు లేరు. లేకపోయింది బట్టే అంతైంది. చెట్లు ఇరిగిపోయినాయి బాగా, కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. అయ్యో ఈ ఇనప గేట్ల స్టోన్ వచ్చేసి కార్ మీద పడ్డదా? మీద పడిపోయింది. రేకుల షెడ్ మీద పడి, షెడ్ మీద నుంచి కారు మీద పడి అంతా డ్యామేజ్ అయిపోయింది కారు మొత్తం. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు తిరుగుతుంటే కూడా చాలా ప్రమాదం అయితే జరిగేది. ప్రమాదం బాగా జరిగిందమ్మా, అది తప్పించుకున్నారు అందరూ. అది 5:45కి జరిగింది కాబట్టి ఆ టైంకి ఎవరు రాలేదు. అందులో వర్షం, ఆ పిడుగు పడంతో ఆ వర్షం కూడా నిలిచిపోయింది. కరెంట్ వైర్ కూడా తెగిపోయింది, మళ్ళీ కరెంట్ వైర్ వేసారు. చాలా వరకు మనం చూసుకుంటున్నట్లయితే పిడుగు అనేది పొలాలలో, ఖాళీ స్థలాల్లో, చెట్ల మీద ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఇది వేరే రోజులు కదా, ఆ రోజులంటే మంచి రోజులు కాబట్టి అప్పుడు అట్టుండింది. ఇప్పుడు అట్ట లేదు కదా, అందుకని చెప్పినని అదే అసలు ఆ చెట్టు మీద కూడా ఏమీ పడలేదు, ఒక ఆకు కూడా ఇది కాల. ఆ రోజులు పోయినాయమ్మా, పాత రోజులు అవి. ఇప్పుడు కొత్త రోజులు ట్రెండ్ అంటారు కదా, పొలాలలో అక్కడ పడుతుంది కానీ ఇట్లా అపార్ట్మెంట్లలో ఇట్లా పడింది కదా. మరి మేము చూసాం కూడా పడింది. ఇట్లా రావి కానీ ఇలా ఉంటది, ఎక్కడైనా అపార్ట్మెంట్లలో ఐరన్ ఉంటది, ఇట్లా రాయి ఉంటది కదా, అట్లా పడదు అని చెప్పేసి అంటారు. చూసారు కదా ఐరన్ కూడా ఇరిగిపోయింది. మీరు ఈ గేటు ఆ గేటు అన్నీ చూసారు కదా, ఇరిగిపోయింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
ఓకే. సో చూసారు కదండి, వాళ్ళైతే ఈ పరిస్థితి అయితే చాలా ఘోరంగా జరిగింది. ఐరన్ మీద పడదు, అపార్ట్మెంట్ల మీద పడరు అంటారు, కానీ మరి పడింది అని చెప్పేసి చాలా బాధనైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది, వాళ్ళ కారు కూడా డ్యామేజ్ అయిపోయింది. అంటే అది క్రాస్లో వచ్చింది, అంటే 6th ఫ్లోర్ నుంచి, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చూసినట్లయితే మనము 6th ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి ఇట్లా క్రాస్ వేలో పిడుగైతే పడడం జరిగింది. ఆఫ్టర్ దట్ స్టార్టింగ్ 6th ఫ్లోర్ నుంచి ఇట్లా కిందికి వచ్చింది కాబట్టి, క్రాస్లో పిడుగు పడ్డది కాబట్టి, అదే క్రాస్ సెక్షన్లో ఇక్కడ ఉన్న కారు పైన అది స్టోన్ అయితే పడ్డది, చాలా పెద్ద స్టోన్ అయితే ఆ కారు పైన అయితే పడ్డది. సో అందుకని ఓవరాల్ కార్ అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఓవరాల్ ఇక్కడ అంటే ఒక్క దగ్గర పిడుగు పడితే ఆ ఒక్క స్థలంలోనే మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయి మొత్తం ఇలా విరిగిపోద్ది అంటారు, కానీ అది క్రాస్ సెక్షన్లో రావడంతో ఓవరాల్ అపార్ట్మెంట్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. అంటే చూస్తే 6th ఫ్లోర్, ఆఫ్టర్ దట్ 1st ఫ్లోర్, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఓవరాల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో మీరు చూస్తున్నారు విజువల్స్ అయితే చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఉంది. సో ఈ వర్షాకాలం కాబట్టి అంటే చాలామంది అనుకుంటుంటారు జనాలు ఉన్న చోట కానీ, లేదంటే ఐరన్ ఉంటుంది, లేదంటే ఇట్లా రావి ఉంటుంది, పిడుగు పడదులే, ఓన్లీ మనం చెట్ల కింద నిల్చుంటే, అంటే అందరూ అనుకుంటారు మనం పిడుగు వర్షం వస్తున్న సమయంలో చెట్ల కింద నిల్చోవద్దు, చెట్ల కింద నిల్చుంటే పిడుగు పడుతుంది, లేదంటే పొలాలలో ఉండకూడదు, ఆ సమయంలో పొలాలలో ఉంటే పిడుగు పడుతుంది అని చెప్పేసి ఒక అపోహలో ఉంటారు. సో అలా ఉన్న వాళ్ళకి మీరు చూస్తున్నారు పిడుగు అనేది చెట్ల కన్నో పొలాల కన్నే కాదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు మీ కళ్ళారు చూస్తున్నారు, ఇక్కడ ఐరన్ రాడ్స్, ఐరన్ గేట్స్ అండ్ రావి ఓవరాల్గా అన్నీ ఉన్నాయి. బట్ ఏది ఉన్నప్పటికైనాను చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాము. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఉంటేనే పడుతుంది, ఇక్కడ ఉంటేనే పడదని కాదు, ఇది వర్షాకాలం కాబట్టి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం ఉంటే తప్పితేనే ఇంకా బయటికి రాకండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.